రాజకీయం రంగు మారుతోంది. ఒక్కోసారి అది రక్త సంబంధాలను కూడా మింగేస్తోంది. నెల్లూరులో ఇప్పుడు జరుగుతోంది అదే. ఒకప్పుడు చిలక గోరింకల్లా ఉన్న బాబాయ్ అబ్బాయి నేడు బద్ద శత్రువుల్లాగా మారి కత్తులు దూసుకుంటున్నారు. మేయర్ కుర్చీ కోసం రూప్ కుమార్ వేసిన స్కెచ్ ను మాజీ మంత్రి అనిల్ ఎలా తిప్పికొట్టారు? ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన ఆ ఒక్క మలుపుతో సీన్ ఎలా రివర్స్ అయింది? నెల్లూరు కార్పొరేషన్ వేదికగా రక్తి కట్టిస్తున్న ఆ ఫ్యామిలీ వార్ వెనక అసలు కథేంటి? ఆ పొలిటికల్ థ్రిల్లర్ పిక్చర్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్ యాదవ్ అంటే వేరువేరు వ్యక్తులు కాదు, ఒకే శక్తికున్న రెండు రూపాలుగా జనం భావించేవారు. రాజకీయాల్లో అక్షరాలు దిద్దించింది బాబాయ్ అయితే, ఆ బాబాయ్ భుజాల మీదెక్కి ఎదిగింది అబ్బాయి. కానీ అధికారం, ఆర్థిక వ్యవహారాలు వీరి మధ్య అగాధాన్ని సృష్టించాయి. ఒకే జెండా కింద నడిచిన వారు నేడు బద్ద శత్రువులుగా మారి కత్తులు దూసుకుంటున్నారు. ఇద్దరి పార్టీలు, జెండాలు మారాయి, కానీ పగమాత్రం చల్లారలేదు. ఆధిపత్యం కోసం జరుగుతున్న ఈ పోరులో నెల్లూరు కార్పొరేషన్ ఇప్పుడు వేదికగా మారింది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే 2021 నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకు గాను 54 డివిజన్లను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది వైసీపీ. అప్పటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలో చక్రం తిప్పారు. మేయర్ పీఠం ఎస్టీ జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో పొట్లూరి స్రవంతికి ఆ అవకాశం దక్కింది. అదే సమయంలో డిప్యూటీ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ ఎంపికయ్యారు. అంతా సవ్యంగానే సాగుతోందని అనుకుంటున్న సమయంలోనే అసలు కథ మొదలైంది. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన కొన్ని ఆర్థిక లావాదేవీలు, కాంట్రాక్టుల వ్యవహారాలు బాబాయ్ రూప్ కుమార్తో విభేదాలకు ఆజ్యం పోశాయి. గురువుగా భావించిన బాబాయ్తోనే అబ్బాయి ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్లారు. దీంతో నెల్లూరు సిటీ వైసీపీలో 2 గ్రూపులు, 2 కార్యాలయాలు వెలిశాయి. ఒకరంటే ఒకరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి. ఈ గొడవల కారణంగానే రూప్ కుమార్ యాదవ్ తన దారి తాను చూసుకుంటున్నారు. వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. అయితే గత ఎన్నికల ఫలితాలు నెల్లూరు కార్పొరేషన్ ముఖచిత్రాన్ని మార్చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు 40 మందికి పైగా కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ రాజకీయ వలసల పర్వంలో మేయర్ పొట్లూరి స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ కూడా టీడీపీ కండువా కప్పుకున్నట్టే కప్పుకుని మళ్లీ వెనక్కి తగ్గారు. దీంతో స్రవంతి దంపతుల్ని కాదనడంతో వారు ఒంటరయ్యారు. ఇదే ఛాన్స్గా భావించిన రూప్ కుమార్ మేయర్ పీఠం కోసం పావులు కదిపారట. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేశారు. దీంతో స్రవంతి ఊహించని విధంగా తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాతో రూప్ కుమార్ యాదవ్ మార్గం సుగమం కావడంతో ఆయన ఖుషి అయ్యారు. టీడీపీలో చేరిన బలం, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ఆశీస్సులు తనకున్నాయని, ఇక మేయర్ పీఠం తనదేనని రూప్ కుమార్ గట్టిగా నమ్మారట. కానీ స్రవంతి రాజీనామా వెనుక ఒక పెద్ద వ్యూహం దాగుందన్న విషయం రూప్ కుమార్కు ఆలస్యంగా బోధపడిందట. ఇక మేయర్ సీటు ఎస్టీ మహిళకు రిజర్వ్ అయి ఉండడంతో తదుపరి నోటిఫికేషన్ వచ్చే వరకు తానే ఆ కుర్చీలో కొనసాగవచ్చని ఆయన భావించారు. అంతేకాదు, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల వరకు తానే మేయర్గా చెలామణీ కావచ్చని ఆయన ప్లాన్ చేసుకున్నారట. దీనికి తగ్గట్లుగానే జిల్లాలోని ముఖ్య నేతలతో ఆయన మంతనాలు జరిపారట. మేయర్ రేసులో దేవరకొండ సుజాత ఉన్నప్పటికీ ఆమె రూప్ కుమార్ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమెను మౌనంగా ఉండేలా ఒప్పించగలిగారు. అంతా తన గుప్పిట్లో ఉందనుకున్నారు. చట్టంలోని లొసుగుల్ని, రాజకీయ పలుకుబడిని వాడుకొని కాలం వెళ్లదీయాలని రూప్ కుమార్ వేసిన స్కెచ్ పక్కాగానే ఉంది. కానీ నీడలా వెంటాడే గతం పగబట్టిన మాజీ మంత్రి అనిల్ రూపంలో పొంచుందని రూప్ కుమార్ అంచనా వేయలేకపోయారు. సీన్ కట్ చేస్తే తెర వెనుక అసలు కథ నడిపించింది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనే ప్రచారం నెల్లూరులో బాగా వినిపిస్తోంది. బాబాయ్ రూప్ కుమార్ తనపై తిరుగుబాటు చేసి ప్రత్యర్థి పార్టీలో చేరి అధికారాన్ని అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకోలేదు అనిల్. రూప్ కుమార్పై కక్ష తీర్చుకునేందుకు ఆయనకు దొరికిన అద్భుతమైన ఆయుధం గిరిజన సెంటిమెంట్. మాజీ మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ వెనుక అనిల్ కుమార్ యాదవ్ తెరచాటుగా నిలబడ్డారట. వారికి ధైర్యం చెప్పి న్యాయ పోరాటానికి దిగేలా ప్రోత్సహించారు.
గిరిజన మహిళకు అన్యాయం జరిగిందనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. స్రవంతి రాజీనామా చేసింది మొదలు కొత్త మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే వరకు జరిగిన ప్రతి పరిణామం వెనుక అనిల్ వ్యూహరచన స్పష్టంగా ఉందట. కొన్ని గిరిజన సంఘాల్ని ఏకం చేశారట. అయితే అనిల్ చేసిన ఈ మాస్టర్ ప్లాన్ రూప్ కుమార్కు మింగుడు పడకుండా చేసింది. మరోవైపు నెల్లూరు మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. ఎన్నికల అధికారి నీలం స్నాహ్నిపై, జిల్లా యంత్రాంగంపై తీవ్రస్థాయిలో విమర్శలొచ్చాయి. రూప్ కుమార్ యాదవ్ అధికారుల్ని ప్రభావితం చేస్తున్నారని, అందుకే నోటిఫికేషన్ ఆలస్యమవుతోందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నెల 16వ తేదీ నుంచి గిరిజన సంఘాలు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడంతో పరిస్థితి చేజారిపోతున్నట్లు కనిపించింది. ఒకవైపు రూప్ కుమార్ తన పదవిని కాపాడుకునే ప్రయత్నంలో ఉండగా, మరోవైపు అనిల్ కుమార్ యాదవ్ ఆశీస్సులతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. పరిపాలనా భవనం ముందు ధర్నాలు, నినాదాలతో నెల్లూరు దద్దరిల్లింది. క్లైమాక్స్ సీన్ను తలపించేలా ఈ నెల 17వ తేదీన ఊహించని మలుపు చోటు చేసుకుంది. మాజీ మేయర్ స్రవంతి నేరుగా ఢిల్లీకి వెళ్లి గిరిజన సంఘం జాతీయ నేతను, ఒక కేంద్ర మంత్రిని కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కేంద్రం నుంచి ఒత్తిడి వస్తుందేమోనన్న భయం, గిరిజన వ్యతిరేక ముద్ర పడుతుందన్న ఆందోళన వెరసి అధికారులు వెనువెంటనే స్పందించారు. సాయంత్రానికల్లా మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రూప్ కుమార్ వేసుకున్న ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. ఈ నెల 26న మేయర్ ఎన్నిక నిర్వహించాలని, 20వ తేదీలోపు సభ్యులందరికీ నోటీసులివ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఢిల్లీ పర్యటన ద్వారా స్రవంతి, అనిల్ వర్గం సాధించిన విజయం ఇది. రూప్ కుమార్ యాదవ్ ఊహించని విధంగా నోటిఫికేషన్ రావడం ఆయన వర్గాన్ని షాక్కి గురిచేసింది. మొత్తానికి ఇన్ఛార్జ్ మేయర్గా చక్రం తిప్పుదామని అనుకున్న రూప్ కుమార్కు ఈ పరిణామం కోలుకోలేని దెబ్బ తగిలింది. తను నమ్ముకున్నవారు, తనకు అండగా ఉంటారనుకున్నవారు చివరి నిమిషంలో చేతులెత్తేశారా అనే సందేహం ఆయనలో కలిగింది. వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుని కలిశారు. తన ఆవేదనను వెళ్లగక్కారు. అయితే అనిల్ వేసిన ఎత్తుగడలో రూప్ కుమార్ చిక్కుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమైనా సొంతవారే శత్రువులుగా మారితే ఆ పోరాటం ఎంత తీవ్రంగా ఉంటుందో రూప్ కుమార్, అనిల్ ఎపిసోడ్ కళ్లకు కడుతోంది. ఓవరాల్గా మేయర్ పీఠం చేజారినా వీరి మధ్య రాజుకున్న ఈ రాజకీయ చిచ్చు ఇప్పట్లో ఆరేలా లేదు. మరి బాబాయ్ అబ్బాయి వార్ ముగింపులేని యుద్ధంగా మారుతుందా అనేది వేచి చూడాల్సిందే.